ఈరోజు దేవుని వాగ్దానము. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము. దేవుని వాక్యం సెలవిస్తుందండి, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, ఎందుకంటే మీ కార్యము నేను నెరవేర్చబోతున్నాను. నీ జీవితంలో నేను ఇచ్చిన వాగ్దానము నీ జీవితంలో జరగబోతుంది. ఇప్పటి వరకు నువ్వు బాధపడ్డావేమో, ఇప్పటి వరకు నువ్వు బలహీన పడిపోయావేమో, ఇప్పటి వరకు నా జీవితం అయిపోయిందని కృంగిపోయావేమో, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు అసలు బలహీనులుగా ఉండొద్దు, ఎందుకంటే ధైర్యముగా ఉండండి. ఎందుకంటే దేవుడు ధైర్యంగా ఉండమంటున్నాడు. మన జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడండి. ఎన్నో సంవత్సరాల నుండి వాగ్దానం ఉండిపోయిందేమో, ఎన్నో సంవత్సరాల నుండి ఆ విషయం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ జీవితంలో జరగలేదని కృంగిపోయావేమో, కానీ దేవుని మాట సెలవిస్తుంది, నీ జీవితంలో నేను కార్యం నెరవేర్చబోతున్నాను. ఎందుకంటే మనము మనల్ని బట్టి కాదు, కానీ నా జీవితంలో అసాధ్యమే అనుకోవచ్చు, లోకములకి అసాధ్యం అనిపించవచ్చు, నాకు అసాధ్యం అవ్వచ్చు, కానీ నా దేవునికి సమస్తము సాధ్యము. నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడంటే అది తప్పకుండా నా జీవితంలో నెరవేర్చబోతున్నాడు. భూమి ఆకాశములు గతించిన నా దేవుని వాగ్దానము గతించదు. నా దేవుడు నా జీవితంలో కార్యం చేయబోతున్నాడు అని ఎప్పుడైతే మనం విశ్వాసంతో ఉంటామో ఆయన బట్టి మనము ధైర్యంగా ఉండేవారుగా ఉండాలండి. కొందరైతే గుర్రములను బట్టి రౌతులను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామాన్ని బట్టి మనము అతిశయపడదుము. మన గర్వం ఏంటంటే మన దేవుడండి, మన ధైర్యం ఏంటంటే మన దేవుడండి, మన బలం ఏంటంటే మన దేవుడేనండి, మన నిరీక్షణ ఏంటంటే మన దేవుడేనండి. ఇప్పటివరకు వెయిటింగ్ పీరియడ్లో ఉన్నావేమో, ఇప్పటివరకు ఎదురు చూసి అలసిపోయావేమో, ఇంకా నా వల్ల కాదని అనుకుంటున్నావేమో, కానీ దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుడు మనకు ధైర్యం వహించమని చెప్తున్నాడండి. ఎందుకంటే మన జీవితంలో కార్యం నెరవేర్చబోయే సమయం వచ్చేసింది, మన జీవితంలో అద్భుతం జరగబోయే సమయం వచ్చేసింది, మన జీవితంలో ఆశ్చర్య కార్యం జరగబోయే సమయం వచ్చింది. అందరూ కూడా మనల్ని చూసి నీ దేవుడు గొప్ప దేవుడు, నీ దేవుడు సర్వశక్తి గల దేవుడు, నీ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు అనే రోజు వచ్చేసింది. అందుకే ధైర్యం వహించండి. దేవుడు గొప్ప సాక్షిగా మనల్ని నిలవబెట్టబోతున్నాడు. దేవుడు మన జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆ నిరీక్షణ మనకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ధైర్యంగా ఉంటామండి. మనము లోకమంతా అతలకుతలం అయిపోవచ్చు, పరిస్థితులన్నీ అతలకుతలం అయిపోవచ్చు, కానీ ఏ పరిస్థితి ఎలా అయినప్పటికీ నా దేవుడు నా జీవితంలో కార్యం చేయబోతున్నాడు, నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం నెరవేర్చబోతున్నాడు అని ఎప్పుడైతే మనము ధైర్యం మన హృదయంలో ఉంటుందో అప్పుడు దేవుని కార్యాన్ని చూసే జ్ఞానం మనకు ఉంటుంది. ఆయన కార్యాన్ని, ఆయన అద్భుతాన్ని మనం అనుభవించే శక్తి దేవుడు మనకి ఇస్తాడండి. అటువంటి గొప్ప కార్యాలు దేవుడు మనందరి జీవితంలో జరగాలని, దేవుడు అటువంటి నిరీక్షణ మనందరికి కలుగు చేయాలని, మనందరము ధైర్యంగా ఉండాలని దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.